ప్రభాస్ నెట్వర్క్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, అఖిల్, దేశంలోని ప్రధాన మొబైల్ నెట్వర్క్స్, సంపూ నెట్వర్క్. ఈ నెట్వర్క్ మార్కెట్లోకి వచ్చాక మిగతా స్టార్ నెట్వర్క్స్ మార్కెట్ పడిపోయింది. వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. సల్మాన్ ఖాన్ వర్జిన్. అవునా? కోడ్ చెప్పరా కాకి. కాకి కాదన్నా, పులి. అదే నేను నైట్ మనం మాట్లాడాం కదా. అమ్జద్ బాయ్. కోడ్ కోడే, కాకి కాకేరా, కాక్రోచ్ నాయాలా. హలో అన్నా, పెట్టేశాడా? సల్మాన్ ఖాన్ వర్జిన్. గుర్తొచ్చింది, సన్నీ లియోన్ కూడా వర్జిన్. మ్యాటర్ ఏంటి? ఒక నేసేయాలి. 1.5 అవుద్ది. అంత చీపా? 1.5 అంటే ఫుల్ మీద హాఫ్ కాదురా, హాఫ్ టికెట్ మై సన్. అట్టా తిట్టకన్నా, వినడానికి చండాలంగా ఉంది. నువ్వు మాట్లాడేది కూడా అలాగే ఉందిరా, నెల తక్కువ సన్నాసి. మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు తిట్టలేదు ఇలా. 1.5 కదా, సరే ఇస్తానులే. ఓకే. సల్మాన్ ఖాన్ వర్జిన్. సన్నీ లియోన్ కూడా వర్జినే. చెప్పు. ఏం లేదన్నా, ఓకే అని సింపుల్గా ఫోన్ పెట్టేసావు కదా, అందుకే చేశాను. వినండి వినండి, వింటూనే ఉండండి అని మాట్లాడడానికి నేనేమన్నా రేడియో మిర్చిల జాకీ అనుకున్నావరా? విలన్. క్యాష్ ఫొటోస్ ఎక్కడికి పంపాలో గంట ఆగి ఫోన్ చేసి మళ్ళీ తెలుసు. మళ్ళీ ఫోన్ చేసి సెన్సార్కి అందరిని బూతులు తిట్టించుకోకరా బక్రా నాయాల. హాయ్ జాను. ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? యాక్చువల్గా వీటి కోసం వెళ్ళాను, అందుకే లేట్ అయింది. వావ్, చాలా బాగున్నాయి. ఏం పూలు ఇవి? గన్నేరు పూలు. బుద్ధుందారా నీకు? లవర్స్కి ఎవరైనా ఇలాంటి పూలు ఇస్తారా? అయినా ప్రేమకు కావాల్సింది గన్నేరు పువ్వా, గులాబ్ పువ్వా, ఏ చెట్టు నుంచి పిక్కొచ్చామా, ఏ చెట్టు నుంచి తెచ్చామా అని కాదు, ప్రేమతో ఇచ్చామా లేదా. గన్నేరు పువ్వు ఇచ్చిన మొట్టమొదటి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచిపోదాం అనుకున్నా. నా ప్రేమను మట్టిపాలు చేస్తావా కామాంధ్రాల? ఈ తెలివితేటలు జాబ్ సంపాదించడంలో చూపించు. అక్కడ మా నాన్న ఏ గాడిదకైనా ఇచ్చి చేస్తా గానీ నీకు మాత్రం ఇవ్వనని చెప్పేశాడు. అంటే నాకన్నా గాడిదే బెటరా? ఏమో, నాకేం తెలుసు. కనీసం చదువుకునుంటే ఎలానో ఒకలా కన్విన్స్ చేసేదాన్ని. కానీ నాకు ఆ ఆప్షన్ కూడా లేకుండా చేసావు. ఊరుకోవే, చదువుకున్న వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఎంఎస్ అని, పీజీ అని అడ్డమైన కోర్సులన్నీ చేసి ఫారెన్ తగలడతారు. ఇప్పుడు జాబ్ అంటున్నావు, అప్పుడేమో ఫారెన్ అనేదాన్ని. అయినా నిన్ను వదిలి అంత దూరం వెళ్ళలేకనే కదా ఇంటర్తో ఆపేసింది. అది కూడా డిస్కంటిన్యూయే కదా. ఫైనల్గా ఏమంటావు? నేనేమనను. జాబ్ చూసుకుంటావా చూసుకోవా? ఊరుకోవే, ఆయన ఎప్పుడు మగాళ్ళే జాబ్ చేయాలా? నువ్వెలాగూ జావా, రాగి సంగటి, జొన్న ముద్ద అని ఏవేవో కోర్సులు చేసావు కదా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఇంట్లో ఉండి మనకు పుట్టబోయే పిల్లల్ని నిన్ను హౌస్ హస్బెండ్లా చూసుకుంటూ ఉంటా. జాబ్ వస్తే రా, లేకపోతే మళ్ళీ కలవకు. నాకు అన్యాయం చేయకు జాను. నీ పాదాల దగ్గర ఇంత చోటివు, నేను ఏడలో బతికేస్తాను. అంటే నన్ను ఎండలో నిలబెడదామనా? నో థ్యాంక్స్. జాను జాను ప్లీజ్ జాను. జాను జాను, నువ్వు కాదంటే నీ జడతో ఊరేసుకొని చచ్చిపోతానే. దీని జాంకాయ మోహన్కి జాబ్ చేసేవాడు కావాలంట. జాను జాను.
సల్మాన్ ఖాన్ వర్జిన్. ఈడక్కడు సన్నీ లియోన్ కూడా వర్జినే. క్యాష్ ఫొటోస్ అందాయి. అమ్మయ్య స్కెచ్ ఎప్పుడు వేస్తున్నా? సన్నీ లియోని దగ్గరికి వెళ్తున్నా, రాగానే చేసేస్తా. ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? హలో, మా నాన్న నా పెళ్లి ఒక పందితో ఫిక్స్ చేశాడు. మొన్న గాడిదన్నావు. ఇష్టం లేనప్పుడు వాడెవడైనా ఒకటే. అంత కష్టపడి చేసుకోవడం ఎందుకు? ఇప్పటికైనా సీరియస్గా తీసుకోరా. ఇరిటేటింగ్గా ఉందా? నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదని వేరెవరితోనో పెళ్లి ఫిక్స్ అయిందా నాతోనో చెప్తే నాకెలా ఉంటుంది? డిస్గాస్టింగ్. ఇంకా నా వల్ల కాదు. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో, మనిద్దరం స్ట్రేంజర్స్. హాయ్, ఐఎమ్ జాను. మీరు? ఏంటండి ఇది? కొంచెం కూడా మనసు లేకుండా. అండీనా? షేక్ ఇస్తే తిరిగి విష్ చేయాలని కూడా తెలియదా? ఇప్పుడు మన స్ట్రేంజర్స్ కదూ. అదేంటంటే మొన్న ఈ మధ్య దినఫలాలు చదువుతుంటే ఇంట్రెస్టింగ్ అమ్మాయి పెదాలతో ఫోటో కనబడింది. అదేంటా అని చూస్తే దాని కిందలా రాసింది, అదర్ చుమ్మనం చేసినప్పటికంటే కరచాలనం చేసినప్పుడే ఒకరి నుండి వేరొకరికి ఎక్కువగా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయని. అందుకే నా నుండి మీకు సూక్ష్మజీవులు వ్యాపించి మీ ఆరోగ్యం పాడకూడదనే ఉద్దేశంతో ఇలా చేశానండి. లేదంటే స్ట్రేంజర్స్ ని కిస్ చేసే అలవాటు నాకు అస్సలు లేదండి. మీ మీద ఒట్టు. జాను, జాను. సల్మాన్ ఖాన్ వర్జిన్. మీ నాయన మా నాయన కూడా వర్జిన్సే. సల్మాన్ ఖాన్ వర్జిన్. సన్నీ లియోన్ కూడా వర్జినే. మొన్న వేస్తావా? టార్గెట్ ఎదురుగానే ఉన్నాడు, కాళ్లే కార్ చాటునున్నాయి. బయటికి రాగానే చేసేస్తా. అదేంటి షూట్ చేసే స్థలం మీద కదా? వాడికి బ్రెయిన్ అక్కడే ఉంది. జాను, నా మాటినవే. సంపూర్ణ నెట్వర్క్ మన వాళ్ళు కొనేశారు. ఇప్పుడు అది కూడా మనదే. వాడిని వదిలే. ఏమైందన్నా? వారికి మాత్రం వినపడింది. టార్గెట్ మిస్ అయిందిరా, సన్ ఆఫ్ బిస్కెట్. నాకు స్ట్రేంజర్స్ ని హక్ చేసుకున్న అలవాటు కూడా లేదండి. మీరు నన్ను సేవ్ చేశారు. ఐ లవ్ యూ. ఇలా సింక్ అయిందా? అమ్మో, మీ నాన్న నుండి నాకు థ్రెట్ ఉంది. నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఐఎమ్ సారీ. రే ఆగరా. కుదరదండి. వస్తున్నా, ఆగు. రే నిన్నే. నన్ను వదిలేయండి. ఆగరా. రే ఆగు. సంపు సిమ్ ఉందన్నా? డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? ఆధార్ కార్డు ఉంది. సంపూ సిమ్ కావాలంటే డాక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీ. దాని దీనికి ఏం సంబంధం? సన్నీ లియోన్ సిడీ ఫ్రీ. ఈసీజీ, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్నీ ఉన్నాయన్నా? ఆర్ఐపి అన్నా. నువ్వు చల్లగా ఉండాలంటున్నా. నీకు కూడా ఆర్ఎఫ్. నువ్వు కూడా చల్లగా ఉండాలి కదా. బిస్కెట్. నువ్వు ఇంకా 50 ఏళ్ళు హ్యాపీగా బ్రతకాలంటే ఆ సిగరెట్ వదిలే. నువ్వు 30 ఏళ్ళకే ముసలాన్ని కాకుండా ఉండాలంటే ఈ ఐస్ క్రీమ్ వదిలే.